గురువుగారు మనకి నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే మేడారం జాతర మహాకుంభమేళ తెలంగాణలోని ఒక పెద్ద పండగ జరగబోతుంది. సో, దానిపైన ఇప్పుడు చాలా కాంట్రోవర్సీగా నడుస్తుంది. సో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇంతవరకు ఆ ఫెస్టివల్ వస్తుంది. దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఎట్లాంటి హడావుడి అక్కడ ఫెసిలిటీస్ ఏం చూడట్లేదు అని చెప్పేసని. సో, ఇట్లా కొంత టాక్ వస్తుంది. సో, దానిపైన మీరేమంటారు? ఏమో ఇప్పుడు కొంతవరకైతే మాకున్న ఇన్ఫర్మేషన్ వరకైతే అంటే ఒక పురోహితుడిగా, బ్రాహ్మణుడిగా అక్కడ ఆల్రెడీ కొన్ని మాఘ పౌర్ణమికి జరిగేటువంటి వేడుకలు. యాహ్! ఇప్పుడు ఇంకా మార్గశిర మాసం ఉంది, పుష్యం, మాఘం ఉంది కాబట్టి అవును. అది నెలల తరబడి చేసేది కదా! అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం కొద్దిగా హడావుడి చేసిందేమో తెలియదు గానీ, ఇప్పుడు చేయలేదనడానికి ఏం లేదు. మేబీ వీరు చేయకుండా కనపడుతుందేమో కానీ, ఇంటర్నల్‌గా మాత్రం అక్కడికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ వాళ్ళు వెళ్ళడం, అక్కడ ఏమేమి అసలు అక్కడ స్థిరమైనటువంటి కట్టడాలు కట్టడానికి లేదు. మేడారం ఓకే. జాతరలో స్థిరమైన కట్టడాలు కట్టడానికి లేవు. అక్కడ వాగులలో నీళ్లు నింపడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. కొన్ని కొన్ని వసతులు అంటే శౌచాలయాలు లాంటివి వాళ్ళు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వం నాకు తెలిసి రేపు అమావాస్య రోజులు కదా! మరి అయిపోయిన తర్వాత వెళ్లి అంటే ఒక అవును. 10 రోజులు అయిపోతాయి అన్న భావన ఉండవచ్చును. లేదా వీళ్ళకి స్థైర్యం అంటే హ్మ్. సంకల్పం గట్టి ఉండొచ్చు. ఓ 1000 మందిని పంపించేసి ఒకే రోజు చేస్తామన్నటువంటి సంకల్పం ఉండవచ్చు. మరి అమ్మవార్ల ఆజ్ఞ సమ్మక్క సారాలమ్మ యొక్క ఆజ్ఞ లేకపోవచ్చు. ఏదైనా ఓకే. కావచ్చు. కానీ ప్రభుత్వం వారు ఇంతవరకైతే వెళ్తున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. బయటి ప్రపంచానికి కనిపించట్లేదు. హ్మ్. మరి మేబీ రేపు అమావాస్య వెళ్ళిన తర్వాత లేకపోతే సంక్రాంతి వెళ్ళిన తర్వాత చేస్తారేమో అనేటువంటి భావన కనబడుతుంది. చేయకుండా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓకే. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జాతర ఇది. ఓకే. అవును. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జాతర ఇది. మహాకుంభమేళా దాదాపుగా అంటారు. 4,00,00,000 మంది కనీసం వచ్చేటువంటి అవకాశం నిజంగా ఉంటుంది. అసలు. కాబట్టి అనేక ప్రాంతాలు దాదాపుగా 32 దేశాల నుంచి కూడా ఇక్కడికి సందర్శనకు వచ్చే అవకాశం ఉంది. కనుక మేబీ తప్పకుండా నాకు తెలిసినంత వరకు రేపు సంక్రాంతి వెళ్ళిన మరుక్షణమే అక్కడ కార్యక్రమం ఏర్పాటవుతుందన్న భావన. మేము చూద్దాం. మరి ఒకవేళ వీరు అటువంటి స్థితి అంటే అక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి స్థితి లేకపోతే మరి ఆ దేవాలయం మీద, ఆ జాతర మీద వీరికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మరి దయలేనట్టుగా అని చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అది ఓకే. ప్రతిపక్షాలకు ఆయుధంగా పనికొచ్చే అవకాశం కనబడుతోంది.